ఎవరెవరు ఏ బాధలు వచ్చినాయో ఆ 5 ఏళ్ళు కూడా ఏమేమి ఎదుర్కొన్నారో అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక్కొక్క బాధ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఎలక్షన్ ముందు ఇక్కడికి నాన్నగారు కూడా ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో దాదాపుగా 15 మంది ఉంటున్నారు. ఈ ఇల్లు ఏదో ప్రకృతి దీనివలన పడిపోవటం జరిగింది. నాన్నగారు ప్రతిజ్ఞ చేయటం అయింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే ధ్యేయంగా ముందుకెళ్తామని. అలాగే తన సొంత నిధులతో ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఇక్కడ వీరందరికీ మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎవరికి తోచినంత వారు, ప్రతి ఒక్కరు ఈ నియోజకవర్గంలో ఎవరికి తోచినంత వారు పేదవారికి సహాయం చేస్తూ ముందుకెళ్తే ఈ నియోజకవర్గం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే ఒక సిగ్నేచర్గా తయారవుతుంది ఈ రాష్ట్రంలో. ఇలాగే ఎన్నెన్నో మంచి పనులు ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి, జై జనసేన.